నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు నేను సాక్షి మెయిన్ ఎడిషన్లో ఒక వార్త చదివానండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేశారు. దాన్ని సిఐడి అధికారులు కూడా నిగ్గు తేల్చారు. కానీ ఆయన అధికారంలో ఉన్న రోజులు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ దాన్ని తప్పించుకుంటూ వచ్చారు అని చెప్పి ఆర్టికల్లో వాళ్ళు ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన వస్తున్న ఆరోపణలన్నీ అక్రమం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన పైన వస్తున్న ఆరోపణలు, ఎలిగేషన్స్ అన్నీ కూడా అవాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అంటున్నారు. సో ముఖ్యంగా వాళ్ళు చెప్పదలుచుకుంది చంద్రబాబు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు అని. మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ అవగాహన మీకు బాగా ఉండుంటుంది. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు సాక్షిలో వండివర్చిన కథనాన్ని నేను కూడా చూశాను. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద హైకోర్టుకి ఫిర్యాదు చేసిన శంకర్రావు గారు, డాక్టర్ శంకర్రావు గారు నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన తర్వాత రోజుల్లో సోనియా గాంధీ గారు చెబితేనే నేను హైకోర్టుకి లేఖ రాశాను అని చెప్పని సోనియా గాంధీ గారి మీదకి నెపం నెట్టారు. వాస్తవంగా నాకైతే ఇంటెన్షనల్గా నేను ఆ లేఖ రాయలేదు అని చెప్పని శంకర్రావు గారు చెప్పినట్టుగా సాక్షిలో రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక పూర్వపరాలు చూద్దాం. దాంట్లో ఒక మాట వాడాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు జగన్ మంచోడు, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగను ఆర్థిక నేరస్తుడు అయ్యాడు అని చెప్పని. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం మూలాన నా మీదకి నేరాలు వచ్చినాయి తప్ప లేకపోతే నా మీదకి నేరాలు రావు అని చెప్పని ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి అర్థం? అక్కడ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో నా మీద ఆరోపణ రాలేదంటున్నాడు. ఇది అవాస్తవం. ఒకసారి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాల కాలం గడిచిపోయింది కదా, 2004-9 మధ్య కదా మన ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మా నాయన చనిపోయిన తర్వాత ఆయన్ని మహానేత అని చెప్పని గల్లీకి ఒక విగ్రహం పెట్టి మేము ఆ దివంగత మహానేత అని చెప్పని మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా ఆయన ఒక మహానేతగా చిత్రీకరిస్తూ వచ్చాం కదా. కాబట్టి ప్రజల జ్ఞాపకాలు ఇవే ఉంటాయి. ఆనాటి జ్ఞాపకాలని వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తరానికి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు. కాబట్టి మేము ఏం ప్రచారం చేస్తే, మా పత్రికల్లో మేము ఏది ప్రచురిస్తే ఇదే శిలాశాసనంగా భావించే మా శ్రేణులు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని నమ్మిస్తే చాలు అని చెప్పని అనుకుంటా ఉన్నాడు. కానీ వాస్తవాలు తెలిసినట్టు మా బోటాడు ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లోనే, ఆ రోజుల్లో ఆయన పాలనా హయాంలో జరుగుతున్న ప్రతి అవినీతిని నాడు తెలుగుదేశం పార్టీ విత్ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఎత్తి చూపించేది. నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఇన్కమ్ ట్యాక్స్ విచారణల్లో ఉన్న వ్యత్యాసాలను కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి 2004 నాడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేసిన ఆస్తిపాస్తులు, ఆదాయ వివరాలు 2009 ఎన్నికల నాటికి మరి 2004లో 9 లక్షలు మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదాయం 5 ఏళ్ళు వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా పనిచేయగానే 2009 వచ్చేప్పటికి 83 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసే స్థాయికి ఎలా పెరిగాడు అని చెప్పని నిండు అసెంబ్లీలో ప్రస్తావించారు. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు రాజ్ ఆఫ్ కరప్షన్ అని జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో జరిగిన అవినీతి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఒక బుక్ పబ్లిష్ చేసి ఆ వివరాలని లోకాయుక్తకి, గవర్నర్కి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతి దాకా ఫిర్యాదులు చేశారు. అలాగే ఓబులాపురం మైనింగ్ మాఫియాని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఇంకొక బుక్ పబ్లిష్ చేశారు. ఈ 2 బుక్స్ని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు కూడా పంపిణీ చేశారు విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న అవినీతికి, అరాచకాలు, అక్రమాలు, ఆయన కొడుక్కి కట్టపెడుతున్న ఆస్తులు, ఆయన కొడుక్కి 5 సంవత్సరాల టెన్యూర్లోనే సంపాదించుకుంటున్న పరిశ్రమలు, మీడియా సంస్థలు, ప్యాలెస్లు, ఎస్టేట్లు అన్నిటినీ విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మెన్షన్ చేస్తూ వచ్చారు. 10 మందికి చెప్తూ వచ్చారు. 2009 ఎలక్షన్స్ ముందే వాళ్ళ నాయన బతుకున్నప్పుడు జగన్ మంచోడు అని చెప్పని జగన్ వాళ్ళ పత్రికల్లో రాసుకుంటున్నాడు. మంచోడు అనలా,
రాష్ట్రాన్ని ముంచినాడు నువ్వు అని చెప్పని, మీ అబ్బా కొడుకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు అని చెప్పని ఇవాళ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఆ రోజుల్లోనే దేశం మొత్తానికి పంపిణీ చేశారు. ఆ తర్వాత శంకర్రావు గారు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత హైకోర్టుకు ఒక లేఖ రాసింది వాస్తవం. హైకోర్టు దాని విచారణకు టేకప్ చేసింది వాస్తవం. టేకప్ చేయగానే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి లోపల ఇలా అలా టేకప్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎర్రమనాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఎవిడెన్స్ హైకోర్టుకి ఇచ్చారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ జీవో ద్వారా ఏ కార్పొరేట్ సంస్థకి ఏ రోజు ఏ లబ్ధి చేకూర్చాడు, ఆ కార్పొరేట్ సంస్థ ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థలో ఎంత పెట్టుబడులు పెట్టింది అనే స్పష్టమైన సాక్ష్యాధారాలు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ వివరాలన్నీ హైకోర్టు స్టడీ చేసిన తర్వాత అందులో ప్రైమా ఫేసి ఉందని నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పటికి న్యాచురల్ జస్టిస్ కింద జగన్మోహన్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. నీ మీద ఈ ఆరోపణలు వస్తానని నీ వర్షం చెప్పుకోమని. జగన్మోహన్ రెడ్డి రామ్ జేఠల్మానీ లాంటి దేశంలోని అత్యంత ఖరీదైన లాయర్లను తీసుకొచ్చి తన వర్షం చెప్పుకున్నాడు. ఆయన వర్షం వినిపించుకున్నా కూడా ఈ కళ ముందు కనిపిస్తున్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూసిన తర్వాత హైకోర్టు కన్విన్స్ అయ్యి ప్రైమా ఫేసి ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు సిబిఐ విచారణకి ఆదేశించారు. సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత కూడా సిబిఐ కూడా అందరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని విచారించిన తర్వాత స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా 1, 2 సార్లు 3 సార్లు విచారణ చేసిన తర్వాత కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో అప్పుడు అతను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు, నా మీద సిబిఐ విచారణ జరపడానికి వీల్లేదు అని. సుప్రీంకోర్టు కూడా ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులు అని చెప్పని వ్యాఖ్యానించి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత అప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు. అంతేగాని ఆయనకి సహజ న్యాయ సూత్రం ప్రకారం ఆయనకి అవకాశం కల్పించక కాదు, స్పష్టమైన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అదే సాక్షిలో చంద్రబాబు 2014-19 మధ్య అన్ని అవినీతికి అరాచకాలకు పాల్పడి స్పష్టమైన సాక్ష్యాధారాలు సిఐడి ద్వారా ఎస్టాబ్లిష్ అయినా కూడా ఆయన వ్యవస్థలు మేనేజ్ చేసుకొని కేసులు విచారణ అటకెక్కించాడు అని చెప్పని రాసుకుంటూ వచ్చారు. ఇవాళ అది కూడా కొంచెం మాట్లాడదాం మనం. చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చినాయి, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీకు ఎలా అయితే హైకోర్టు నోటీసులు ఇచ్చిందో అలాగే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి ఆయన విచారణ చేసి విచారణకి ఆయన సహకరించకుండా ఉంటే అప్పుడు అరెస్ట్ చేయాలిగా. మీరు ఆయనకి నోటీసులు ఇచ్చారా? ఆయన విచారించారా? మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆయన ముందు పెట్టారా? ఏ అంశంలో ఆయన మీద కేసు నమోదు చేస్తున్నారో కూడా చెప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించిన సందర్భంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఆయన మీద కేసు నమోదు చేయాలి అనుకుంటే, ఆయన విచారించాలి అని అంటే గవర్నర్ గారి నుంచి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో పార్లమెంటు ద్వారా జరిగిన అమెండ్మెంట్ ప్రకారం 17A కింద గవర్నర్ గారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా కూడా అటువంటి అనుమతి తీసుకోకుండా, ఆయన్ని విచారించకుండా, ఆయనకు నోటీసులు ఇవ్వకుండా, మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆయన ముందు పెట్టి ఆయన వివరణ అడగకుండా ఎకాయికిని అరెస్టు చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పుడు కూడా మీరు మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో కోర్టుకు ప్రొడ్యూస్ చేయలే. అప్పుడు కాదు, సెప్టెంబర్ 9, 2023 మీరు అరెస్టు చేస్తే 2024 జూన్ 4 ప్రజల చేత చిత్కారానికి గురయ్యి ఎన్నికల్లో ఓటమి చెందేదాకా మీరే ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ఆయన అవినీతికి సంబంధించి ఒక్క సాక్ష్యాధారాన్ని న్యాయస్థానానికి మీరు సబ్మిట్ చేయలేకపోయారు. మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అలాగే నాటి మీ సిఐడి చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్పారు? మేము విచారిస్తాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాలు సేకరిస్తామన్నారు. అంటే సాక్ష్యాలు సేకరించి స్పష్టంగా న్యాయస్థానం ముందు పెట్టి మీ అరెస్టు జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి మేము సాక్ష్యాలు సేకరిస్తామన్నారు. మీ పాలనాహయ ముగిసే నాటికి కూడా మీ దగ్గర సాక్ష్యాధారాలు లేవు. మీరు చంద్రబాబు నాయుడు గారి అవినీతిని నిర్ధారించే ఒక్క సాక్ష్యాన్ని మీరు న్యాయస్థానం దృష్టికి మీరు సబ్మిట్ చేయలేపారు. అంటే అక్కడ అవినీతి జరగల. కేవలం మీ రాజకీయ ప్రత్యర్థి అనే కక్ష సాధింపుతోటి నాడు మీ ప్రమేయాన్ని నిర్ధారిస్తూ మిమ్మల్ని అరెస్టు చేయించారు కాబట్టి, మిమ్మల్ని న్యాయస్థానం ముందు ఎక్స్పోజ్ చేశారు కాబట్టి, మీ అవినీతి భాగోతాన్ని ప్రజల్లో చర్చనీయాంశం చేశారు కాబట్టి కేవలం మీకు అధికారం ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, యంత్రాంగం మీ చేతిలో ఉన్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కూడా
మీతో పాటు సమాన అవినీతి చరిత్ర కలిగిన నాయకుడిగా చిత్రీకరించే లక్ష్యంతో వరుస క్రమంలో కేసులు నమోదు చేశారు తప్ప ఒక్క సాక్ష్యాన్ని ఈ రోజు దాకా మీ వైపు నుంచి న్యాయస్థానానికి మీరు సబ్మిట్ చేసింది లేదు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నమోదు చేసిన కేసులు ఎక్కడ వేసిన కొంగడు అక్కడలాగానే ఉన్నాయి. అదే మీ మీద నమోదు చేసిన కేసులు 16 నెలలు మిమ్మల్ని జైల్లో ఉంచినాయి. మీ మీద ఛార్జ్ షీట్లు నమోదు అయ్యి ఉన్నాయి. డాక్యుమెంట్లు ఎవిడెన్స్ వాళ్ళ ట్రంక్ పెట్టెల కొద్దీ న్యాయస్థానం ముందు సబ్మిట్ అయ్యి ఉంది. మీకు మీద నమోదైన కేసులకి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు నమోదు చేస్తున్న కేసులకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఇవాళ ప్రజలకు అర్థం కాదు అని చెప్పని మీరు అనుకుంటే అన్ని సందర్భాల్లో మీ ప్రచారమే ప్రజలు కన్విన్సింగ్గా నమ్మరు. 2019 ఎన్నికలకు ముందు ప్రజల ముందు మీరు విక్టిమ్ కార్డు ప్లే చేసినా, మీరు అమాయకత్వాన్ని నటించినా ప్రజలు నమ్మారు. కానీ 5 సంవత్సరాలు పాలకుడిగా మీ పాలనా తీరు చూసిన తర్వాత, మీరు ఈ వ్యవస్థలను మీరు చేసిన విధ్వంసం కళ్ళ ముందు స్పష్టంగా చూసిన తర్వాత 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇంకా మా వైఖరి మార్చుకోం, మా చేతిలో ఒక పత్రిక ఉంది కదా అని చెప్పని, అది మా కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికే కాబట్టి మేము ఏమి రాస్తే అదే పాఠకులు నమ్ముతారు అనుకుంటే, ఇవాళ మీ పత్రిక ఉన్న క్రెడిబిలిటీ ఏంటనేది గత కొన్ని సంవత్సరాలుగా డిటీరియేట్ అవుతా ఉన్న మీ సర్క్యులేషనే మీకు తెలియజేస్తూ ఉంది. అయినా మాలో మార్పు రాదు, మేము మాకు నచ్చిన మాకు అనుకూలంగా ఉన్న కథనాలే రాస్తామనంటే రాసుకునే హక్కు మీకు ఉండొచ్చు. కానీ దాన్ని విశ్వసించాలా లేదనేది కూడా ప్రజలకు కూడా వాళ్ళ విఘ్నత వాళ్ళకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.